అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. అందరం కలిసి ఈ వచన భాగాన్ని గట్టిగా చదువుదాం. అందరము కలిసి ఏకస్వరముతో గట్టిగా ఈ వచనాన్ని చదువుదాం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మరలా చదువుదాం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. గత ప్రభు దినంలో ఫిలిప్పీ పత్రిక మనం చదువుకొని ఆనందమును గురించిన పరిచయ వాక్కులుగా కొన్ని సంగతులు మనం వినగలిగాం. ఈ లోకంలో మనము దేవుణ్ణి ఎరిగిన వారముగా మన జీవిత యాత్ర ఆనంద సంతోషాలతో కొనసాగాలి. ఫిలిప్పీలకు పౌలు రాసిన ఈ పత్రికలో ఈ అంశం ప్రథమముగా కనబడుతుంది, ప్రాధాన్యంగా కనబడుతుంది. ఫిలిప్పీ పట్టణములో సేవ ప్రారంభమైన తొలి దినాల్లో నుండి ఆనందము అనే ఆ మాట మనము చూడగలం. అపోస్తల కార్యముల గ్రంథం 16వ అధ్యాయంలో లూదియా మొట్టమొదటిగా ప్రభునందు విశ్వాసముంచిన స్త్రీగా ఆమె గురించి చెప్పబడింది. ఆ తదుపరి చెరసాల నాయకుని ఇంటి వారందరూ కూడా ప్రభువునందు వారు విశ్వాసముంచిన సందర్భం మనకు అపోస్తల కార్యముల గ్రంథం 16వ అధ్యాయంలో మనం చూస్తాం. 16వ అధ్యాయంలో వారందరూ బాప్తిసం పొందిన తర్వాత వారందరూ దేవుని యందు విశ్వాసం ఉంచిన వారై 34వ వచనంలో రాయబడిన ఒక శ్రేష్టమైన మాట ఏంటో మనం చూస్తాం. చూడండి. అపోస్తల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 34లో, మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి 16:34 అపోస్తల కార్యములు. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసముంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. దేవుని యందు విశ్వాసముంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. ఈ వచన భాగంలో మార్పు పొందిన, మారు మనసు పొందిన, రక్షణను పొందిన చెరసాల నాయకుని కుటుంబములో ఆనందము ఆరంభమైంది. ఆనందము ఫిలిప్పీ స్థానిక సంఘంలో ఆరంభము నుండి ఉంది. ఆనందము అది కొనసాగాలి అనేది పౌలు యొక్క ముఖ్య ఉద్దేశం ఈ పత్రిక రాయడానికి. వారు స్థానిక సంఘం ఆనందం మీద ఆధారపడి ఆనందములో కొనసాగుతూ అది నడుస్తూ ఉంది సంఘం. వారు ఆనందములో కొనసాగుతూ ఉండగా ఆనందము కనబడకుండా మరుగయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. విశ్వాసుల మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాలు, పరిచర్యలో ఉన్న పనివారి మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాలు, ఒకరికొకరికి మధ్యలో ఆనందం కోల్పోయే సందర్భాలు ఏర్పడినప్పుడు అందులో వారు కూరుకుపోయి ఆనందాన్ని వారు కోల్పోతున్న ఆ సమయంలో పౌలు ఈ ఉత్తరాన్ని వారికి రాస్తున్నాడు. ఆనందాన్ని కోల్పోవడానికి కారణాలు ఏంటో ఈ పత్రికలో మనకు అక్కడక్కడ కనబడతాయి. ప్రభుచితమైతే ఆ విషయాలు కూడా మనం పరిశీలన చేద్దాం. ఈ దినాన గత ఆదివారం మనం విన్నట్లుగా ఆనందాన్ని మనం కలిగిన వారుగా ఉండాలి అంటే మనము ప్రభువునందు ఉన్నవారుగా ఉంటే ఆనందాన్ని కలిగిన వారుగా ఉంటాం అని మనము మొదటి సంగతిని తెలుసుకున్నాం. ప్రభువునందు ఉండటం అంటే ప్రభువును కలిగి ఉండటం. ప్రభువు ఎక్కడ ఉంటాడు అనే ఆ మాట దగ్గర ఆయన ఇలాంటి కట్టడాల్లో ఆయన ఉండడు. ఆయన నామమున 2-3 ఎక్కడైతే కూడి ఉంటారో ఆయన అక్కడ ఉంటాడు అనే సంగతిని మనము లేఖనాల్లో చూడగలిగాం. ఆ తదుపరి ఆయన మన అంతరంగములో ఉంటాడు. మన హృదయమే, మన దేహమే ఆయన దేవాలయం
అనే మాటను మన కొరింథీ పత్రిక ఆధారంగా మనం చూడగలిగాం. కాబట్టి ప్రభువును కలిగిన వారముగా, ప్రభువులో నివసిస్తున్న వారముగా, ప్రభువులో ఉన్న వారముగా మన ఎల్లప్పుడూ ఆనందాన్ని కలిగి మన జీవితాన్ని కొనసాగించేవారుగా ఉండాలి. ప్రభువును మన హృదయంలో చేర్చుకోవటం అనేదే మొట్టమొదటిగా ఆనందాన్ని కలిగించేది. లూకాసు వార్త 2వ అధ్యాయంలో గొర్రెల కాపరులు పొలములో తమ మందను వారు కాస్తూ ఉన్న ఆ సమయంలో దేవుని దూత ప్రత్యక్షమై వారికి ఒక శుభవార్తను ప్రకటించాడు. ఆ మాట మన 2వ అధ్యాయంలో మనకందరికి బాగా పరిచయమైన వచ్చిన భాగం. వారందరూ భయపడిన సందర్భంలో, మీరు భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ, చెప్పండి, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేడు మీకు తెలియచేయుచున్నాను అంటూ అక్కడ ఏం చెప్పాడు? నేడు దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. యేసుక్రీస్తు వారి జన్మం, ఆయన పుట్టుక మానవులకు సంతోషాన్నిచ్చేది. ఆ కింది వచనాల్లో ఎవరైతే భూమి మీద ఆయనకి ఇష్టలుగా ఉంటారో వారికి సమాధానము కలుగుతుంది అని దేవుని దూత, ఆ టీం వారందరూ కలిసి దేవుని గణపరిచిన సందర్భాన్ని లూకాసు వార్త 2వ అధ్యాయం మనం చూస్తాం. ఆ రీతిగా యేసు ప్రభువారు ఈ లోకంలో జన్మించడానికి కారణం ఏంటంటే, లోకములో ఉన్న ప్రజలందరికీ ఆయన సంతోషాన్ని ఇవ్వడానికి ఆయన జన్మించాడు. లోకములో ప్రజలందరూ సంతోషము లేని వారుగానే ఉన్నారు. అనేక సంబంధమైన విషయాలు మానవులందరూ కలిగి ఉన్నారు. గృహాలు కలిగిన వారుగా ఉన్నారు, వస్తు సంపద కలిగిన వారుగా ఉన్నారు, రకరకాల స్థితిగతులు కలిగిన వారుగా ఉన్నారు. కానీ మానవుని జీవితాల్లో కొరతగా ఉన్నది ఏంటంటే శాశ్వతమైన సంతోషం. ఈ సంతోషాన్ని ఇవ్వడానికి యేసుక్రీస్తు వారు, దేవాది దేవుడు, మానవుడిగా దిగి వచ్చాడు. ఆయన్ని ఎవరైతే రక్షకునిగా స్వీకరిస్తారో, ఆయన యందు ఎవరైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంచుతారో వారి జీవితాలకు సంతోషం దొరుకుతుంది. ఇక్కడ చేరి వచ్చిన వారిలో ఇంకా కొందరు తమ హృదయాలకు ప్రభుకి ఇంకా ఇవ్వలేదు, ఇంకా పాపముతో నింపబడిన వారుగా ఉన్నారు, నిజమైన సంతోషం లేని వారుగా ఉన్నారు. వారందరికీ శుభవార్త ఏంటంటే, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన ఎందుకు పుట్టాడంటే నమ్మని వారి కోసం పుట్టాడు కదండి. వైద్యుడు ఎవరికి అవసరం? డాక్టర్ ఎవరికి అవసరం? రోగగ్రస్తులకు, ఆరోగ్యం ఉన్న వారికా? రోగగ్రస్తులకు డాక్టర్ అవసరం. సంతోషం ఇచ్చేవాడు ఎవరికి అవసరం? సంతోషం లేని వారికి. మీ అంతరంగంలో దేవుడిచ్చే సంతోష సమాధానాలు పొందాలంటే ఆయన హృదయంలో మీరు స్వీకరించాలి. ఆయన ద్వారా దొరికే పాప క్షమాపణ అనుభవంలోకి రావాలి. యేసు ప్రభువా, నేను పాపినయ్యా, నన్ను క్షమించు దేవా అని ఎప్పుడైతే హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా నీ మనసులో తీర్మానం తీసుకుంటావో ఆ మరుక్షణమే రక్షణ ఆనందము నీకు కలుగుతుంది. జీవితంలో సంపూర్ణమైన సంతోషాన్ని పొందగలుగుతావు. ఆ ప్రభువును కలిగిన వాని జీవితం ఎల్లవేళలా ఆనందంగా కొనసాగుతుంది. ఎల్లప్పుడూ ఆనందంతోనే ఉంటారు, ఎల్లప్పుడూ సంతోషంతో ఉంటారు. అంతరంగంలో ఆనందం, బయటికి సంతోషం. విశ్వాసుల ముఖాలు చూచినప్పుడు అంతరంగంలో ఉన్న ఆనందపు ఛాయ ముఖాల్లో కనబడుతుంది. దేవుని నమ్ముకున్న బిడ్డలను వెంటనే గుర్తుపట్టవచ్చు అండి. తెలుసా ఆ సంగతి మీకు? నేను చాలా స్థలాల్లో కొంతమందిని చూచినప్పుడు వారు కొత్త వ్యక్తులు, నేరుగా వారి దగ్గరికి పోయి వారిని అడిగే ప్రశ్న ఏంటంటే, నువ్వు క్రిస్టియన్వా అని అడుగుతాను. అవునండి అంటారు వెంటనే వారు. ఆ తర్వాత వారు వేసే ప్రశ్న ఏంటంటే, మీరు ఎట్లా గుర్తుపట్టారు అంటారు. గుర్తుపట్టగలం దేవుని పిల్లలా కాదా అని. దేన్ని బట్టి? దేన్ని బట్టి అండి? సిలువ వేసుకుంటేనా? ఈ మధ్య ఒక ఆయన చెప్పాడు కదా, విశ్వాసులు కూడా సిలువ బొట్టు పెట్టుకోవచ్చు అని బోధ చేశాడు. దుమారం రేగింది, చాలా మంది ఆయనకు సపోర్ట్ చేశారు. బొట్టు పెట్టుకోవడం తప్పేం లేదు, సిలువ బొట్టు పెట్టుకోవాలి, సిలువ బొట్టు పెట్టుకుంటే మనందరూ చూసిన వాళ్ళందరూ క్రైస్తవులు అనుకుంటారు. దాన్ని బట్టి క్రైస్తవులు అనుకునేది. అంత్యోకయలో వారు క్రైస్తవులు అనబడ్డానికి సిలువ బొట్లు పెట్టుకున్నందుకు కాదు,
సిలువను మెడలో వేలాడు తీసుకున్నందుకు కాదు, ఉంగరాల మీద సిలువ గుర్తు పెట్టుకున్నందుకు కాదు, మంగళసూత్రాల మీద సిలువ గుర్తున్నందుకు కాదు. దేన్ని బట్టి అండి? శిష్యులు క్రైస్తవులు అనబడిరి. వారి యొక్క అనుకరణ, ప్రభువును వారు వెంబడించే విధానం, ప్రభువుకు వారు లోబడిన విధానాన్ని బట్టి వారు క్రైస్తవులుగా పిలువబడ్డారు. క్రైస్తవ పేటలో ఉంటే క్రైస్తవులు కాదు. దేవుని పిల్లలుగా మన జీవితాల్లో ప్రభువు ఉంటే ఆ ఆనందం ద్వారా సంతోషం అనేది మన ముఖాల్లో ఎప్పుడూ కనబడతా ఉంటుంది. ఒక మార్పు కనబడుతుంది. ఆ మార్పు మన ప్రవర్తనలో స్పష్టంగా కనబడుతుంది. ఆ సంతోషపు ఛాయలు అనేకులను ఆకర్షించేవిగా ఉంటాయి. సైన్స్ ల్యాబ్లో అనేక గ్యాసెస్ ఉంటాయి. అందులో ఒక గ్యాస్ ఉంది. దాన్ని ఏ గ్యాస్ అంటారు? లాఫింగ్ గ్యాస్ అంటారు. ఒరిజినల్గా ఏం పేరమ్మా దాని పేరు? నైట్రస్ ఆక్సైడ్. ఓకే, నైట్రస్ ఆక్సైడ్. కొడుదల్లో కూడా ఇదే ప్రశ్న అడిగాను, వాళ్ళు కూడా ఇదే జవాబు చెప్పారు. ఒకసారి మా టీచర్, నా హెడ్ మిస్సెస్ ఒక ఆమె ఉండేది, ఉమా టీచర్ అని, బోర్డింగ్ స్కూల్లో, ఎవరికైనా తెలిసి ఉండొచ్చేమో. ఆమె ఒకసారి ఇంటి దగ్గర ఏదో పుస్తకం మర్చిపోయి నన్ను వారి ఇంటికి పంపించింది. పంపిస్తే నేను పోయాను. నేను ఒక పిల్లప్పుడు బాగా చురుకు ఉంటాం కదా, రే నేను పోతా అంటే నేను పోతా, ఇద్దరం పోయినా. పోయి ఆ గేటు శబ్దం చేస్తే వాళ్ళ అక్క బయటకు వచ్చింది. వాళ్ళ అక్క, ఆమె ఎట్ట బయటకు వస్తుందంటే ఎట్ట బయటకు వచ్చింది. ఈ టీచర్ వాళ్ళ అక్క మమ్మల్ని ఎప్పుడు చూడలేదు, ఈ టీచర్ అక్క అయినా నవ్వుతుంది అని మేము కూడా నవ్వినాం. ఆమె ఏం బాబు వచ్చినారని నవ్వుకుంటూ అడిగింది. టీచర్ పుస్తకం మర్చిపోయింది, మమ్మల్ని పంపించింది టీచర్. అప్పుడు అందరిని టీచర్ అంటాం, ఓకే. ఆ టీచర్ అంటే ఆమె ఇంట్లోకి పోయింది, పుస్తకం తీసుకొని వచ్చి నవ్వుకుంటున్నది. పుస్తకం ఇచ్చింది. ఏం భయం పెట్టి నవ్వుతుంది అని అనుకున్నాం. దారంబడి మేమిద్దరు నేను నా ఫ్రెండ్ మాట్లాడుకున్నాం, ఏం రా టీచర్ వాళ్ళకి ఎప్పుడు నవ్వుతూనే ఉందిరా, మనం చూస్తూ కూడా నవ్విందిరా అని మేము నవ్వుకుంటున్నాం. ఎందుకు నవ్వింది అనుకుంటా దారిలో వాడు అనుమన్నాడంటే ఆ టీచర్కి ఏమైనా మెంటల్ ఏమో అన్నాడు. ఉండొచ్చు అనుకున్నాం. అనుకొని స్కూల్కి వచ్చిన తర్వాత మా ఉమా టీచర్ గాడికి పోయి పుస్తకం ఇచ్చుకుంటా మేము నవ్వుకుంటూ నిలబడినాం. మేము కూడా నవ్వుకుంటూ పెడితే మా టీచర్ కూడా నవ్వుతుంది. అబ్బా ఆ టీచర్ నవ్వింది, ఈ టీచర్ నవ్వింది. ఎందుకు నవ్వుతున్నారు అంటే మా టీచర్ ఏమనిందంటే, ఏమరా అట్ట నవ్వుతున్నారంటే మేమన్నానంటే ఏం లేదు టీచర్ అన్న. మామూలుగా అంటాం కదా, ఏంటి లేదు టీచర్, మీరు ఎందుకు నవ్వుతున్నా నాకు తెలుసు అనింది మా టీచర్. ఎందుకు నవ్వుతున్నాం టీచర్ అని మేము నవ్వుతున్నాం. మీ ఇంటికాడికి పోతే మా అక్క నవ్వుతుంది కదా అనింది. అవు టీచర్ నవ్వుతుంది. మా అక్క నవ్వడము, ఆమె నవ్వు నిజమైన నవ్వు కాదు, ఆమె లాఫింగ్ గ్యాస్ పీల్చుకున్నది. నైట్రిక్ ఆక్సైడ్ గ్యాస్ పీల్చుకుంటే మొఖాల్లో ఈ ముఖములో ఉండే కండరాలన్నీ లాక్కపోతాయి. ఇట్లా లాక్కపోయినప్పుడు పనులు కనపడుతుంటాయి. ఈ ఆనందం కాదు మనకు ఉండాల్సింది. కొన్నిసార్లు ఇటనే ఉంటుంది. నైట్రిక్ ఆక్సైడ్ పిలిచిన, లాఫింగ్ గ్యాస్ పిలిచిన, ఎవరు వాళ్ళకి ఇచ్చిన బాగున్నారా, బాగున్నా. ఈ ఆనందమా? విశ్వాసంలో ఉండవలసింది ఈ ఆనందం కాదు. అంతరంగంలో ప్రభు ఇచ్చిన పాప క్షమాపణ బట్టి, రక్షణ కార్యాన్ని బట్టి, ఆయన మనల్ని క్షమించిన విధానాన్ని బట్టి ఆ ఆనందం మనలో కనబడాలి. దేవుని పిల్లలుగా ఒక్కొక్కరు మన అంతరంగాన్ని పరీక్షించుకుందాం. దేవుడిచ్చిన రక్షణ ఆనందం మనలో కనబడుతుందా? 51వ కీర్తనలో దావీదు భక్తుడు, తీయాల్సిన అవసరం లేదు, దావీదు భక్తుడు తన అనుభవపూర్వకంగా రాసిన మాట ఏంటంటే, తన జీవితంలో తాను దేవునికి అయిష్టంగా చేసిన కార్యమును బట్టి, దేవునికి విరోధముగా తాను బ్రతికిన జీవితాన్ని బట్టి, తాను ఏదైతే కోల్పోయాడో ఆ కోల్పోయినది మరగా అనుగ్రహించటానికి దైవసన్నిధిలో ప్రార్థించాడు. ఏమని ప్రార్థించాడంటే, దేవా రక్షణ ఆనందం నాకు మరలా పుట్టించయ్యా. ఆనందముతో నేను గతంలో ఎంతో ఆనందంగా జీవించిన వ్యక్తిని, ఆ ఆనందాన్ని తట్టుకోలేక సితారాను చేతపట్టుకొని అనేక పాటలు నీ గురించి రాశాను దేవా. కానీ నీకు విరోధముగా నేను చేసిన కార్యాన్ని బట్టి ఇప్పుడు నా నోట పాటలు రావటంలా, సితారను పట్టుకున్నా దాన్ని నేను సరిగా వాయించలేకపోతున్నాను దేవా. దీనికంతటి కారణం ఏంటంటే, నీవు నాకు ఇచ్చిన రక్షణ ఆనందం నాలో లేకుండా పోయిందయ్యా. తిరిగి నాకు దానికి అనుగ్రహించు దేవా, నా పూర్వ స్థితి నాకు కలిగించు దేవా
అని ప్రభు సన్నిధిలో ప్రార్థించగలిగాడు భక్తుడైన దావీదు. రక్షణ ఆనందము లేని జీవితాలు విశ్వాసులుగా మనం కలిగి ఉన్నామంటే మన జీవితాల్లో దేవునికి అయాసకరమైంది ఏదో ఒకటి కలిగి ఉన్నాం గనుక. నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, దారిని నడుచుకుంటూ పోతూ ఉంటాం, అనేక మంది ఉంటారు మనతో పాటు నడుస్తూ ఉంటారు. పోలీస్ జీప్ ఎదురైంది, పోలీస్ హారన్ కొట్టుకుంటా కుయ్ 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 అని వస్తా ఉంది. ఏ తప్పు చేయని వాడు దర్జాగా నడుచుకుంటూ పోతుంటాడు. అదే తప్పు చేసిన వాడు ఏం చేస్తాడు? ఆ జీపు కనపడ్డాలకంతా చూసుకొని కదండి ఆ పోలీసు వారికి కనబడకుండా తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. విశ్వాసులుగా చాలాసార్లు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం దైవ సన్నిధిలో. ఎందుకంటే ఆయన దృష్టిలో దోషము చేసిన వారుగా కనబడుతున్నాం గనుక రక్షణ ఆనందం లేదు. రక్షణ ఆనందం లేదు. డ్యూటీ నుంచి తల్లిదండ్రులు ఇంటికి వచ్చారు, కాలింగ్ బెల్లు కొట్టారు. కొడితే పెద్దోడు చిన్నంత అంటున్నాడు, రే చిన్నోడా పోరా తలుపు దీపు, అమ్మ నాయన వచ్చినట్టున్నారు. వీడు పెద్దోడు రాడు. అప్పుడే బోర్నవిట సీస తెరిసి నోట్లో బోర్నవిట వేసుకున్నాడు. మళ్ళీ బోర్నవిట దేంట్లో కల్పిస్తారు? పాలల్లో కల్పిస్తారు. వాడు అమ్మోలింగ రానికి టైం ఉందని అనుకున్న వేసుకున్నాడు. వేసుకున్నది ఏమైందంటే చెట్టు మీద పడింది. దాన్ని తుడుచుకోవడానికి వాళ్ళు నీళ్ళ కాడికి ఊరికి ఇదిలిచ్చింటే పోయేది. వాడు నీళ్ళ కాడికి పోయి నీళ్ళు తీసుకుని అన్నాడు, ఇంకా నల్లగైపోయింది. ఇప్పుడు ఆ మమ్మీ డాడీ బెల్లు కొట్టారు. చిన్నోని బొమ్మంటున్నాడు, రే నువ్వు పోయి తలుపు తెరుచుకోవాలి. అంత లోపల వీడు ఏం చేయాలనుకుంటున్నాడు? చెట్టు మార్చుకోవాలనుకుంటున్నాడు. చెట్టు మార్చుకుంటూ కూడా అమ్మ నాయన తెలుస్తా తెలియదా? తప్పు చేసిన వాడు ధైర్యంని కోల్పోతాడు. ధైర్యముగా కృపాసన దగ్గరికి వచ్చేవాడు, ప్రభు దగ్గర సహవాసాన్ని నిశ్చింతగా కలిగిన వాడు ఎప్పుడూ సంతోషంగానే ఉంటాడు. ఏం భయపడపడు. ఎందుకంటే రక్షణ ఆనందం లోపల తొణికిసలాడుతూ ఉంటుంది. అందుకోసం ప్రభు గురించి పాట ఎత్తారనుకోండి, వెంటనే అందుకుంటాడు. వచ్చిన రాకపోయినా గట్టిగా పాడడానికి ప్రయత్నం చేస్తాడు. ప్రభును స్తుతిస్తున్నారనుకోండి, రక్షణానందం లోపల ఉంటుంది కనుక ఆ స్తుతితో పాటు అవును దేవా స్తోత్రం తండ్రి అంటూ ఉంటాడు రక్షణానందం ఉన్నవాడు. స్తుతులు చెల్లిస్తున్నా మౌనంగా ఉండి, పాటలు పాడుతున్నా మౌనంగా ఉన్నారంటే రక్షణానందం ఉన్నట్ట లేనట్ట? పేరుకు విశ్వాసలం, పేరుకు దేవుని పిల్లలం, రక్షణానందము కనపరచలేని దుస్థితిలో మనం జీవిస్తా ఉన్నాం. ఇది దౌర్భాగ్యమైన జీవితం అండి. ఆనందం కోల్పోయిన వారి జీవితాలు ఆశీర్వాదాలు పొందలేవు. ప్రభువును వారు సేవించలేరు, ప్రభువును గణపరచలేరు. ప్రభువును కలిగిన వారముగా మనందరం ఉన్నాం. ప్రభువు మనలోనే ఉన్నాడు, మన మధ్యనే ఉన్నాడు. ఆయన లేకుండా ఎక్కడికి పోలా. కానీ మనలో ఆయన ఉంచిన రక్షణ ఆనందాన్ని మనం కోల్పోయిన వారుగా ఉన్నాం. కారణం ఏంటంటే ఆ రక్షణ గూర్చిన విలువ, ఆ రక్షణ గురించిన ధ్యాస, ఆ రక్షణ గురించిన సంగతి మనం మర్చిపోయాం. ఎక్కడో చెప్పినట్టు నాకు గుర్తుంది, ఇక్కడే చెప్పానేమో. ఒక వ్యక్తి అడవిలో తిరుగులాడుతుంటే ఏనుగు పిల్ల కనపడిందట. ఇంటికి తెచ్చుకున్నాడు. అది తప్పించుకుపోకుండా ఇనుప చైన్ కట్టాడు. అది పెరిగి పెద్దగా అవుతుంది. ప్రతిరోజు ప్రయత్నం చేసింది కాలు తప్పించుకోవడానికి, తప్పించుకోలేకపోయింది. అది పెరిగి పెద్దగా అయింది, ఎత్తయిన తర్వాత ఒక రోజు ఆ వ్యక్తి ఏం చేశాడంటే గొలుసు తీసిపెట్టాడు. తీసిపెట్టిన ఏనుగు మాత్రం కదులుతుంది, మళ్ళీ పోదు ముందరికి, కదులుతుంది ముందరికి పోదు. దానికి మైండ్ సెట్ ఏమైంది? నాకు గొలుసు కట్టినారు, గొలుసు ఉంది కాబట్టి కదల్లా. మన మైండ్ సెట్ ఏమై ఉండాలి? నేను రక్షణ పొందాను, నేను విశ్వాసిని, నేను దేవుని బిడ్డను. ఇది ఎప్పుడు ఈడ తలక్కన మెరుస్తూ ఉండాల. ఎప్పుడు అది ఇండికేషన్ ఇస్తూనే ఉండాలి. ఎప్పుడైతే అది మనకు గుర్తుంటుందో అప్పుడు ఆనందం కనబడుతూనే ఉంటుంది. అది మరిచిపోయామనుకోండి ఏమవుతుంది?
ఆనందం కనబడదు మనలో. ఎందుకు విశ్వాసులుగా చాలా మంది జీవితాల్లో ఆనందంగా ఉండటం లేదు, సంతోషంగా ఎందుకు కనబడటం లేదంటే రక్షణను మరిచిపోయారు. రక్షణ పొందారా? చెప్పండి, రక్షణ పొందారా? చెప్పండి, రక్షణ పొందారా? 4 సార్లు అడుగుతాను, రక్షణ పొందారా? పొందాం. ప్రభు మీ పాపాలు క్షమించాడా? క్షమించాడు. నమ్మి బాప్తిసం పొందారా? పొందా. సంఘంలో చేర్చబడ్డారా? ప్రభువును ఆరాధిస్తున్నారా? ప్రభు భోజనంలో పాలు పొందుతున్నారా? అన్నీ జరుగుతున్నాయి. అల్లు నోట్లో శని అంట. అన్నీ ఉండగాని లోకంలో ఒక మాట అంటే అల్లు నోట్లో శని. వానికి షుగరు. పండక్కు అత్తగారింటికి వచ్చినాడు. అత్తండి నాయన బచ్చాలు చేసిన, అత్త షుగర్ అత్త. నాయన లడ్లు చేసిన, నాయన అత్త షుగర్ అత్త. సరే నా పాయసమైన అత్త షుగర్ అత్త. నోట్లో. విశ్వాసులుగా మనం అన్నీ పొందుతున్నాం, అన్నీ చేస్తున్నాం, కానీ శని. ఏం శని ఇది? మర్చిపోయాం. రక్షణను మర్చిపోయాము. నేను రక్షించబడ్డాననే అవగాహన, ఆ ధ్యాస మనకు లేకుండా పోయింది కనుక రక్షణ ఆనందం కనబడటంలా. అన్నాడు దావీదు ప్రార్థించినట్లుగా మనం కూడా ప్రార్థించాలి. దేవా, రక్షణ ఆనందాన్ని నాకు మరలా పుట్టించు నాయన, రక్షణ ఆనందాన్ని మరలా కలిగించు దేవా అని ప్రభువుని అడిగితే రక్షించిన ప్రభువారు రక్షణ ఆనందాన్ని మరలా మనకు పుట్టిస్తాడు. ప్రభువును కలిగిన వారముగా మనం ఆనందంగా మన ఈ లోకంలో సాగాలి. ఇది ఆనంద యాత్ర. ఆనంద యాత్ర, ఇది ఆత్మీయ యాత్ర. యేసుతో నూతన యెరూషలేము యాత్ర, ఆనంద యాత్ర. ఈ పాట కూడా ఎట్ట పాడాలి? ఆనంద యాత్ర అని పాడేమనుకోండి, పాట పాడుతున్నాం కానీ ఆనందం లేదు. ఈ యాత్ర, మన జీవన యాత్ర, ఇది ఆనందముతో కూడుకున్నదండి. ఆనందంతో కూడుకున్నది. దేవాలయం మెట్ల దగ్గర కూర్చొని ప్రతిరోజు భిక్షం ఎత్తుకుంటున్నాడు. అయ్యా భిక్షాందేహి, అయ్యా అయ్యా ఆకలి అవుతుంది, అయ్యా అయ్యా రూపాయి అయ్యా. ఇంతైనా అడిగేది? నేను బాగానే అడిగా కదా. ఓకే, ఇట్లా అడుగుతున్నాడు. అడుగుతుంటే దేవుని సేవకులు వచ్చారు, పేతురు యోహానులు. వచ్చి మా వైపు చూడమన్నారు. చూసిన వెంటనే వీళ్ళు కోటీశ్వరులకు కనపడుతున్నారు. ఎవరు వీళ్ళు? వీరి యొద్ద వెండి బంగారములు ఉన్నవేమో అనుకున్నాడు. ఎవరండి? అక్కడ ఒక పాయింట్ ఏంటంటే దేవుని సేవకుడు ఎప్పుడెప్పుడు ఎట్లా కనపడాలి? మీదగా మర్చిపోయిన బట్టలు వేసుకొని దీనంగా అనకూడదు దేవుని సేవకుడు ఎప్పుడైనా కానీ. ఈ మాట చెప్తే కొంతమందికి బాధ. నీకేమన్నా అంటారు, నువ్వు దేవుని సేవకుడు, నేను దేవుని సేవకుడు అంటుంటా. నేను దేవుని సేవకుడు ఆ వ్యక్తికి ఎట్లా కనపడ్డాడు? వెండి బంగారములు వీరెద్ద ఉన్నాయి అన్నట్టుగా కనపడ్డారు. చూసిన వెంటనే వాళ్ళు, మా యొద్ద వెండి బంగారములు లేవు, మేము కలిగి ఉన్నది నీకు ఇచ్చుచున్నాము, యేసు నామమున లై, యేసు నామమున లై, లేచి నడువు అన్నది. వాడు నడిచినాడా? ఉరికినాడా? వాడు గంతులేయుచు దేవాలయములో కానీ దేవుని స్తుతిస్తున్నాడండి. ఆనందం తట్టుకోలేకపోయాడు, ఆ సంతోషాన్ని తట్టుకోలేకపోయాడు. తన జీవితంలో జరిగిన మార్పును వాడు ఊహించని మార్పు, సంతోషాన్ని తట్టుకోలేక గంతులేస్తున్నాడండి. పక్కోడు పోయి, ఏం రా ఎగురుతున్నాడు? నాయన మారినాను రా, నా జీవితం మారింది. ఇంతకాలం కుంటి బతుకు బతికినాను, ఇప్పుడు నా కుంటి కాళ్ళు లేవు, నా కాళ్ళు బలం పొందాయి, నా జీవితంలో మార్పు జరిగింది. ఉందా ఆ సంతోషం? ప్రభు నమ్మిన వారుగా ఉందా ఆ సంతోషం? ఆనందం ఉందా? ఆనందాన్ని కోల్పోయాం. రక్షణ ఆనందం మరలా పుట్టించు దేవాన్ని ప్రభుని అడగాలి. ప్రభునందు ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి అని ఫిలిప్పీయులను పౌలు ఎంతగానో ప్రోత్సహిస్తున్న రీతిగా, అతడు పురికొల్పుతున్న మాటగా ఈ మాట మనం చూడగలుగుతున్నాం. ఆనందాన్ని మనం కలిగి ఉండాలంటే ప్రభువును కలిగిన వారుగా ఉండాలి. రెండవ మాట ఈ దినాన మనం చూద్దాం.
బైబిల్ గ్రంథంలో ఒక వచనాన్ని తెరద్దాం. రోమీయులకు రాయబడిన పత్రిక 14వ అధ్యాయం. రోమీయులకు రాయబడిన పత్రిక 14వ అధ్యాయంలో ఆనందము అనేది మన జీవితాల్లో ఏ రీతిగా కలుగుతుంది, ఎవరి ద్వారా కలుగుతుంది? మొదటి మాటగా ప్రభువు ద్వారా మనం ఆనందం పొందగలం అని మనం చదువుకున్నాం. రెండవదిగా 14వ అధ్యాయం, రోమపత్రిక 14వ అధ్యాయంలో ఒక వచనం ఈ రీతిగా ఒక సత్యాన్ని మనకు తెలుపుతుంది. జాగ్రత్తగా విందాం. 14వ అధ్యాయము 17వ వచనం. దేవుని రాజ్యం భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. దేవుని రాజ్యము ఈజ్ ఈక్వల్ టు నీతి, సమాధానం, పరిశుద్ధాత్మయందలి ఆనందం. దేవుని రాజ్యము ఇంటూ భోజనము పానము కాదు. దేవుని రాజ్యము అనగా దేవుడు అధికారము చేసే రాజ్యము, దేవుని అధికారము క్రింద ఉన్న ప్రజలు. గమనించాలి ఈ మాట. దేవుని సంఘముగా ఇదంతా దేవుని రాజ్యమే. దేవుని సంఘముగా మనమందరము దేవుని అధికారం క్రింద ఉన్నవారం. దేవుని అధికారము క్రింద ఉన్న మనము పరిశుద్ధాత్మ ద్వారా ఆనందాన్ని పొందేవారుగా ఉంటాం. ప్రభువును అంగీకరించిన మనం, ప్రభు మన మధ్య ఉండటం ద్వారా, ప్రభు మనలో ఉండటం ద్వారా మనం ఆనందాన్ని పొందగలిగాం. ఈ ఆనందపు కొనసాగింపు అనేది ఎవరి ద్వారా కలుగుతుందంటే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా కలుగుతుంది. బైబిల్ గ్రంథం మన దేవుని గురించి 3 వ్యక్తిత్వాలతో రాయబడింది. మన దేవుడు తండ్రి అయిన దేవుడుగా ఉన్నాడు. మన దేవుడు రక్షకుడైన దేవుడుగా ఉన్నాడు. మన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడుగా ఉన్నాడు. మన దేవుడు అట్లని 3 దేవుళ్ళు కాదు, 3 వ్యక్తిత్వాలు కలిగిన దేవుడు. ఒకటి తండ్రి అయిన దేవుడు. తండ్రి ఎలాంటి ప్రేమ కనపరుస్తాడో ఆ రీతిగా ప్రేమను కనపరిచే దేవుడు. రక్షకుడైన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు వారు, ఆయన మన రక్షణ కొరకై శిలువ కార్యాన్ని చేసినవాడు. పరిశుద్ధాత్మ దేవుడు, ఆత్మ అనగా ఎప్పుడు నిరంతరం మనతో ఉండేది. ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండి మనం నడిపించేవాడుగా ఉన్నాడు. ఈ రీతిగా 3 వ్యక్తిత్వాలు కలిగిన దేవుడుగా, త్రియేక దేవునిగా మన దేవుణ్ణి మనం కలిగిన వారుగా ఉన్నాం. దాన్ని ఇంగ్లీష్లో ట్రినిటీ అంటారు. త్రియేక దేవుడు. త్రియేక దేవుడు అనగా త్రిత్వములో ఏకత్వము కలిగిన దేవుడు మన దేవుడు. ఈ దేవుణ్ణి కలిగిన మనం తండ్రి ప్రేమ ద్వారా, కుమారుని శిలువ యాగము ద్వారా, పరిశుద్ధాత్ముని ఒప్పుదల ద్వారా మనమందరం దేవుని పిల్లలుగా అయ్యాం. ఈ వాక్య సత్యం మనం ఎరిగిన వారిగా ఉండాలి. మన ఎదురాన సహోదరులుగా కూర్చొని మేము మాట్లాడుకుంటున్నప్పుడు విశ్వాసులు ప్రాముఖ్యంగా మూల పాఠాలు నేర్చుకోవాలి అని ఆలోచన చేశాం. అందులో భాగంగా ఈరోజు చెప్తున్న ఈ మాటలు కూడా ఉపయోగపడతాయి. ప్రభు చిత్తం అయితే మన స్థానిక సంఘంలోను, తర్తురులోను, కొనిదాల్లోను మనకు దేవుడిచ్చిన ఈ బాధ్యత గల సంఘాల్లో ఈ మూల పాఠాలు ఇవి నేర్పించాలి అని ఒక ఆలోచన చేస్తున్నాం. మా కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. దేవుని వాక్యాన్ని బోధించే సహోదరులుగా మేము ఒక్కొక్కరు ఒక సబ్జెక్ట్ తీసుకొని మూల పాఠాలు, నూతనమైన విశ్వాసి ఏ సంగతులు తెలుసుకోవాలి, రక్షణ నిశ్చయిత ఏంటి, రక్షణ నిలిచి ఉంటుందా పోతుందా, ఈ సంగతులన్నీ విశ్వాసులుగా ప్రభుని ఎరిగిన వారుగా మనం తెలుసుకోగలిగితే అవి ఆత్మీయ జీవిత అభివృద్ధి కొరకు ఉపయోగపడతాయి. కాబట్టి లిస్ట్ అవుట్ చేస్తున్నారు సహోదరులు. ఆ అంశాలు లిస్ట్ అవుట్ చేసిన తర్వాత సహోదరులుగా మేమందరము ఆ సబ్జెక్ట్స్ తీసుకుంటాం. దాంట్లో సిద్ధపాటు కలిగి మీకు దేవుని వాక్యాన్ని బోధించాలని మేము సిద్ధపడుతున్నాం. దాని కొరకు మీరు ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనము ఆనందాన్ని కొనసాగింపజేసుకునే వారుగా ఉంటాం. పరిశుద్ధాత్మ దేవుడు, ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రక్షకుడు అని మనం నమ్మిన తర్వాత మనకు రక్షణ దొరికింది. ఓకే, ఆయనకు మన హృదయాన్ని తెరిచాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఉన్నట్లుగా హృదయం అనే తలుపు వద్ద ఆయన నిలిచి ఉండి తడుతూ ఉండగా ఆయన స్వరాన్ని వినిన మనం హృదయం తెరిచాం. ప్రభువు మనలో నివసిస్తున్నాడు. మనం ప్రభువులో ఉన్నవారుగా ఉన్నాం, ప్రభువు మనలో ఉన్నవాడుగా ఉన్నాడు. ఇది మొదటి సంగతి. రెండవదిగా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆనందాన్ని మనం పొందేవారుగా, పరిశుద్ధాత్మ యందలి ఆనందం అంటే పరిశుద్ధాత్మ ద్వారా మనం పొందే ఆనందం. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో జరిగించే కార్యం
అది మనం తెలుసుకోవాలి. త్వరగా కొన్ని వచన భాగాలు నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. మీరు కూడా ఆసక్తిగా ఆ వచన భాగాలు తెరిచి చూడాలి. రక్షణ కార్యము జరగడానికి తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ఏ రీతిగా మూల కారణమో, యేసు ప్రభువారి శిలవ యాగం ఏ రీతిగా పునాదిగా ఉందో, పరిశుద్ధాత్మని కార్యం కూడా మనం మార్పు పొందడానికి, రక్షణ పొందడానికి దోహదపడుతుంది. యోహాను సువార్త 16వ అధ్యాయం. యోహాను సువార్త 16వ అధ్యాయంలో కొన్ని సంగతులు మనము చూడగలం. యోహాను సువార్త 14, 15, 16 అధ్యాయులు యేసు ప్రభువారు పరిశుద్ధాత్మ దేవుణ్ణి పరిచయం చేసిన అధ్యాయులుగా మనం గుర్తుంచుకోవాలి. యోహాను సువార్త 14, 15, 16 అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుని ఆ సందర్భం లేకపోతే ప్రస్తావన మనం చూస్తాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు తాను శిలువ మరణాన్ని పొంది తిరిగి వెళ్ళకముందు ఆ చివరి కాలంలో తన శిష్యులకు పరిశుద్ధాత్మ దేవుణ్ణి పరిచయం చేస్తూ అనేక సంగతులు బోధించాడు. 16వ అధ్యాయములో పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనము పొందే ఆధిక్యత, పొందే మేలు కనబడుతుంది. 16వ అధ్యాయం 7, 8 వచనాలు చూడండి. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరం. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదు. 8వ వచనం ప్రాముఖ్యమైంది, గమనించండి. వీలైతే దాన్ని అండర్లైన్ చేసుకోండి. ఆయన వచ్చి, ఎవరు వచ్చి చెప్పాలందరు, ఎవరు వచ్చి? పరిశుద్ధాత్ముడు వచ్చి. ఓకే, పరిశుద్ధాత్ముడు వచ్చి ఏం చేస్తాడట? ఆయన వచ్చి నంబర్ 1 పాపమును గూర్చియు, నంబర్ 2 నీతిని గూర్చియు, నంబర్ 3 తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయను. ఇప్పుడు వినండి జాగ్రత్తగా, అందరూ తలెత్తి చూడండి. యేసు ప్రభువారి రక్షణ వార్త మనకు బోధించబడినప్పుడు, మనకు ప్రకటించబడినప్పుడు, దేవుని సేవకుల ద్వారా ఆ వార్త మనకు వినబడినప్పుడు, అది ప్రత్యక్షంగా కావచ్చు, వేరే విధంగా కావచ్చు, అది రేడియోల ద్వారా కావచ్చు, టీవీల ద్వారా కావచ్చు, ఇక వేరే మాధ్యమాల ద్వారా కావచ్చు. కానీ దేవుని సువార్త మనకు వినిపించబడినప్పుడు మన హృదయములో ఆ సువార్త మనల్ని ఆకర్షించింది. ఓహో, నేను పాపినా, నేను చనిపోతే నరకానికి వెళ్తానా, ఈ నరకం నుండి తప్పించబడకపోతే నాకు తీర్పు ఉందా, ఈ తీర్పు నుండి తప్పించబడేది ఏ రీతిగా సాధ్యమవుతుంది, ఇదంతా నేను ఆలోచన చేయడానికి, నా ఆలోచనలోకి రావడానికి, ఆ పాపం విషయంలో నేను ఒప్పించబడ్డానికి కారకులు ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. యేసు ప్రభు వారి గురించిన శిలువ వార్త, దైవ ప్రేమను గురించిన వార్త ఎప్పుడైతే మన చెవిన పడిందో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు లోపల మన అంతరంగంలో కార్యం జరిగిస్తూ ఉంటాడు. జరిగిస్తూ ఆ వార్త వింటున్నప్పుడంతా, విన్న తర్వాత కూడా మనం తీర్మానం చేసేంత వరకు, మనం ఒప్పుకునేంత వరకు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని వెంబడిస్తూనే ఉంటాడు. మన అంతరంగంలో పరిశుద్ధాత్మ దేవుని కార్యం జరుగుతూనే ఉంటుంది. పాపమును గురించి ఒప్పిస్తుంటాడు. నువ్వు పాపం చేస్తున్నావు, నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు దోషములో ఉన్నావు, నువ్వు తప్పు శిక్షావిధి నీకు ఉంది అని పరిశుద్ధాత్ముడు హెచ్చరిస్తూనే ఉంటాడు. రెండవదిగా పరిశుద్ధాత్మ నీతి గురించి చెప్తా ఉంటాడు. నువ్వు నీతిమంతుడు అయితే ఇట్లా ఉంటుంది, నువ్వు ప్రభు నమ్ముకుంటే ఇట్లా ఉంటుంది, నువ్వు ప్రభు నమ్ముకుంటే నీ పాపం పోతుంది, నువ్వు ప్రభు నమ్ముకుంటే పరలోకం దొరుకుతుంది, నువ్వు ప్రభు నమ్ముకుంటే నరకం నుండి తప్పించబడతావు, ప్రభు నమ్ముకుంటే నీకు ఆనందం దొరుకుతుంది. ఇదంతా పరిశుద్ధాత్మ దేవుడు మన అంతరంగంలో అతడు చెప్తూనే ఉంటాడు. తీర్పు గురించి చెప్తాడు. మరలా నువ్వు నమ్మకోలేదా, తీర్పు ఒకటి ఉంటుంది, ఆ తీర్పు తీర్చబడ్డ ద్వారా నీవు నరకం పాలవుతావు అని పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళు ఒప్పిస్తే అప్పుడు మనం ఒప్పుకున్నాం. ఈ విధంగా ఒప్పుకున్నవాడే నిజంగా రక్షించబడినవాడు. అట్లా కాకుండా నేను నమ్ముకున్నా, నువ్వు కూడా నమ్ముకో, నువ్వు చెప్పినావు కాబట్టి నమ్ముకున్నా, నో రక్షణ. భర్త రక్షించబడ్డాడు కాబట్టి భార్య కూడా రక్షించబడాలి. నేను నమ్ముకోలేదా, నువ్వు నమ్ముకో అన్నాడు అనుకో భర్త, సరేనండి నమ్ముకుంటాను ప్రభు నాయన పాపానికి. నో రక్షణ ఉండదు అలాంటి వారికి. ఏదో నామకార్థంగా నా భర్త మందిరానికి పోతున్నా, నేను కూడా రమ్మన్నాడు, పెళ్ళయింది కాబట్టి ఆయన అడుగుజాడలు నడవాలి కాబట్టి మందిరానికి పోతున్నా అంటే రక్షణ లేదు. రక్షణ అనేది నీ జీవితంలో ఖరాఖండిగా ఎప్పుడు నిర్ణయం అవుతుందంటే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఒప్పించబడుట ద్వారా. పరిశుద్ధాత్మ దేవుని ఒప్పించినప్పుడు నీ ఒప్పుదల ఏ రీతిగా ఉంటుందంటే, ఒక మనిషి ఒప్పుదల పశ్చాత్తాపముతో ఉంటుంది. నిజంగా నేను మారు మనసు పొందాలి, నిజంగా నేను రక్షించబడాలి, నేను దేవుని బిడ్డగా కావాలని హృదయములో అలాంటి పెను మార్పు కలుగుతుంది.
లోపల ప్రేరేపణ కలుగుతుంది. ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా పశ్చాత్తాపం హృదయంలో కనబడుతుంది. పోయిన వారములో మన అర్లప్పన్న వారి తమ్ముడు చనిపోయాడు, వాసు గారు. ఆయన తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నాడు. వారి పక్కింటి ఆయన బంధువు చనిపోయినప్పుడు అక్కడికి మేము వెళ్ళాం, నేను సునీతక్క వెళ్ళాం. వెళ్ళి వారి ఇంటి దగ్గర ప్రార్థన చేసిన తర్వాత వాసన్న కూడా బయట కూర్చొని ఉన్నాడు. సమయం ఉంది గనుక ఆయన ప్రక్కన కూర్చొని నేను చాలా స్పష్టంగా, కేవలం ఆయనకు మాత్రం వినపడేటట్లుగా వివరంగా సువార్త చెప్పానండి. సువార్త చెప్పి వచ్చేసాను అంతే. వచ్చేసిన తర్వాత ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను, దేవా వాసన్నకు సువార్త ప్రకటించాను, ఆయన జీవితంలో మార్పు కలిగించిన ఆయన్ను మీరు ఒప్పింప చేయండి అని ప్రార్థన చేస్తాను. మళ్ళీ కొంతకాలానికి, కొన్ని దినాల తర్వాత, కొన్ని వారాలు లేకపోతే ఒక నెల తర్వాత వెళ్ళాను, గుర్తులేదు, కానీ వారి ఇంట్లోకి వెళ్ళాను. ఆ రోజు బయట చెప్పాను, ఇంట్లోకి వెళ్ళాను. వెళ్ళి ఆయన కొరకు ప్రార్థించడానికి పూనుకుంటున్న సమయంలో, అన్న నేను చెప్పిన మాటలు నువ్వు అర్థం చేసుకున్నావా అని అడిగాను. అర్థం చేసుకున్నానన్నా. మళ్ళీ ప్రభువుని అడిగావా నువ్వు క్షమాపణ అంటే, వెంటనే ఆయన కళ్ళు నీళ్లు కారుతా ఉన్నాయి. దుఃఖముతో ఆయన చెప్పిన మాట ఏంటంటే, అన్నా నేను ప్రభుని అడిగానన్నా, నా తప్పును క్షమించమని అడిగానన్నా. అది మార్పు. ఒక వ్యక్తి రక్షించబడ్డాడంటే పశ్చాత్తాపముతో తన జీవితాన్ని దేవుని సందులో కుమ్మరిస్తాడు. ఆయన చనిపోయిన రోజు కూడా వెళ్ళాం, సమయం లేదు కనుక భూస్థాపనకు వెళ్ళలేదు, కానీ ఉదయకాలం వెళ్ళాం, సహోదరులుగా బాధ్యత గల వారుగా వెళ్ళాం. వెళ్ళి ఒక పాట పాడి వాక్యాన్ని చెప్పి ఆ కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థించి వచ్చాం. ప్రభుచితమైతే మరలా ఈ వారం వెళుతాం వారి ఇంటికి ప్రార్థన చేయడానికి. కాబట్టి ఒక వ్యక్తి జీవితంలో నిజమైన రక్షణ కార్యం పరిశుద్ధాత్మ దేవుని ఒప్పుదల వలన కలుగుతుంది. ఇలాంటి ఒప్పుదల లేకుండా ఏదో నామకార్థంగా ఆయన నమ్ముకుని నేను నమ్ముకోవాలి, ఆయన బాప్తిజం నేను బాప్తిజం తీసుకోవాలి, మా ఇంట్లో మందిరానికి నేను మందిరానికి పోవాలి, ఇది కాదు మార్పు. ఒకవేళ ఆ విధంగా మీరు రక్షించబడ్డామనే భ్రమలో ఉన్నారేమో, ఇప్పుడైనా ఒప్పుకోండి సంపూర్ణంగా. పరిశుద్ధాత్మ దేవుని నేను ఒప్పిస్తుండగా అదే నిజమైన రక్షణ. అంటే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మన జీవితంలో మార్పు కలుగుతుంది. ఆయన మనల్ని ఒప్పిస్తాడు. ఒప్పించిన పరిశుద్ధాత్మ దేవుడు మన మీద ఆయన ముద్రించబడిన వాడుగా ఉంటాడు. అంతకంటే ముందుగా ఒక వచ్చిన భాగాన్ని మనం చూద్దాం. చూడండి, కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రికలో ఒక వచ్చిన భాగాన్ని ఈ సందర్భంగా మనం చదువుకుందాం. పరిశుద్ధాత్మ దేవుని వివరణ మనం వింటూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడి చేత ఒప్పించబడిన మన అంతరంగంలో ఎప్పుడైతే మనం ప్రభువును ఒప్పుకుంటామో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన అంతరంగంలో ఆ నివసించేవాడుగా, స్థిర నివాసాన్ని తాను కలిగిన వాడుగా ఉంటాడు అని కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాల్లో మనం చూస్తాం. 19-20 వచనాల్లో, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. మీరు మీ సొత్తు కారు. వింటున్నారే మాట, మీరు మీ సొత్తు కారు. అంటే మన మీద మనకు పెత్తనం, చెప్పాలి అందరూ, మన మీద మనకు పెత్తనం లేదు, మన మీద మన అధికారం లేదు. నా ఇష్టం అనడానికి, చెప్పండి, మీరల్లా పలుకుడు పండ్ల లెక్కలో ఉండాలన్నమాట. నా ఇష్టం లేదు, నా సొంత ఆలోచన లేదు, నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను చేస్తా అనడానికి లేదు. మనం ఎవరి సొత్తు? దేవుని సొత్తు. మనం పరిశుద్ధాత్మకు మన దేహం ఆలయముగా ఉన్నది. అంటే పరిశుద్ధాత్ముడు ఇప్పుడు ఎక్కడున్నాడండి? మనలో ఉన్నాడు. ఈ దేహములో ఆయన ఉన్నాడు. ఈ దేహము ఆయన ఆలయముగా చేసుకున్నాడు. ఆయన మనలో వసిస్తున్నాడు, మనలో నివసిస్తున్నాడు. అంత మాత్రం కాదు, ఎఫెసు పత్రిక 1వ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటంటే, ఒకసారి తెరవండి, ఎఫెసు పత్రిక 1వ అధ్యాయంలో, ఆత్మచేత మనం ముద్రింపబడిన వారుగా ఉన్నాం. ఆత్మచేత ముద్రింపబడిన వారుగా ఉన్నాం. చూడండి ఆ వచ్చిన భాగాన్ని కూడా 14 వచ్చిన చదండి, 13 వచ్చిన. మీరు 13 వచ్చిన, మీరు సత్యవాక్యం, ఎఫెసు పత్రిక 1వ అధ్యాయం 13 వచ్చిన, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని. ఏ రక్షణ ఏముంది అక్కడ? మీ రక్షణ కదండి. ఆ రక్షణ సువార్త మన కొరకు అందించబడిన సువార్త.
రక్షణ వార్త అంటే ప్రభు వార్తనే. ఆ ప్రభు వార్త మన కొరకు అందించబడింది. ఈ రక్షణ వార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. ఇప్పుడు పరిశుద్ధాత్మ చేత మనము ముద్రింపబడిన వారము. పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉన్నాడు? మన దేహములో ఉన్నాడు. అందరూ వింటున్నారు జాగ్రత్తగా? పరిశుద్ధాత్మ ఎక్కడ ఉన్నాడండి? మన దేహంలో ఉన్నాడు. పరిశుద్ధాత్మ చేత మనం ముద్రించబడ్డాం. పరిశుద్ధాత్ముడు మన భవిష్యత్తు జీవితానికి ఆయనే సంచకరు. ఆయనే సంచకరు. సంచకరు అంటే అడ్వాన్స్. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు కూడా మనం పరలోకానికి వెళ్ళడానికి, మన తప్పకుండా పరలోకానికి తీసుకొని వెళ్ళడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సంచకారంగా ఇవ్వబడ్డాడు. సంచకారం టోకన్గా ఇవ్వబడ్డాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడిని కలిగిన వారు తప్పకుండా ఎక్కడికి వెళ్తారు? పరలోకానికి వెళ్తారు. దేవుడు ఉండే స్థలానికి వెళ్తారు. పరిశుద్ధాత్మ చేత ముద్రించబడిన వాడు తప్పకుండా ముద్ర ఉన్న ఉత్తరం ఏ రీతిగా బట్వాడ అవుతుందో, ముద్ర ఉన్న ఉత్తరం మరొక ఊరికి ఎట్లా పోతుందో, ముద్రించబడిన మనం కూడా ఈ లోకము నుండి ఎక్కడికి పోతామండి? పోతారా పోరా? మరి పోనట్టు చెప్తున్నారు మీరంతా. ముద్రించబడిన మనం తప్పకుండా ఎక్కడికి పోతాం? పరలోకము నా దేశము. అదేనా? పరలోకము నా దేశము పరదేశినే నీలా మాయలోకమేగా నేను యాత్రికుడను. పరలోకం మన దేశం. మనం అక్కడికి వెళ్తామనే దానికి నిదర్శనం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని మనం కలిగి ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మనలోకి ఆయన ప్రవేశించి మన దేహాన్ని ఆలయంగా చేసుకుంటాడో ఇక బయటికి పోనే పోడు, దొబ్బినా పోడు. లోపల ఉండి ఆయన బాధపడతాడు, దుఃఖపడతాడు, కానీ ఆయన బయటికి మాత్రం. కానీ కొందరు చెప్తున్నారు ఏంటంటే పరిశుద్ధాత్మను మనము ప్రార్థన చేసి పొందాలండి, పరిశుద్ధాత్మ చేత మనం నింపబడాలండి. పరిశుద్ధాత్మను కలిగిన వాడు పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినప్పుడు భాషల్లో మాట్లాడతాడండి. చెప్తున్నారా? బోధలు వినపడుతున్నాయా? వినపడుతున్నాయి. వారు చెప్పే బోధ ఏంటంటే ఆదివారం ప్రభును ఆరాధించక ముందు శనివారము సంఘమంతా చేరి రావాలి. అప్పుడు పరిశుద్ధాత్ముని కొరకై మనం ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వ్రాలుతాడు, ఆయన దిగి వస్తాడు. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారముగా ఆదివారం ప్రభు బలలో పాలు పొందాలి. అది వారి బోధ. అలాంటి వ్యక్తిని ఒక ఆయన నేను అడిగాను, డైరెక్ట్గానే అడిగాను, బ్రదర్ మీరు పరిశుద్ధాత్ముని కొరకు ప్రార్థన చేస్తారు కదా అని అడిగాను. అవునండి, ఏమని ప్రార్థన చేస్తారని అంటే పరిశుద్ధాత్మ నింపుదల కోసం, పరిశుద్ధాత్మ మా మీద దిగి వచ్చినట్లుగా మేము ప్రార్థన చేస్తాం. ఓకే, పరిశుద్ధాత్మను దిగి వస్తారని అడిగాను. దిగి వస్తాడు బ్రదర్, మళ్ళీ దానికి సూచన ఏంటి అంటే వెంటనే మేము భాషల్లో మాట్లాడతాం బ్రదర్, వెంటనే మా నాలుకలో స్తుతిగానం వస్తుంది బ్రదర్ అన్నాడు. ఓకే, పరిశుద్ధాత్ముడు వచ్చాడు, భాషల్లో మాట్లాడి స్తుతిగానం వచ్చింది, ఆదివారం ఆరాధన చేశాడు. పరిశుద్ధాత్మ మళ్ళా పోతాడా అని అడిగాడు. అంతే కదా బ్రదర్ అంటున్నాడు. అంతే కదా, అందుకే మళ్ళీ శనివారం ప్రార్థన అంటే అంతే బ్రదర్ సార్. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న కరెక్ట్గా జవాబు చెప్పు. పరిశుద్ధాత్ముడు పోయిన తర్వాత ప్రభు వచ్చాడు అనుకో ఆకాశ మండలానికి, ఎత్తబడతావా లేదా అని అడిగాడు. పరిశుద్ధాత్ముడు సంచకారం ఇవ్వబడ్డాడు కదా, సంచకారం లేకపోతే పరలోకం పోతామా? పోం కదా. మళ్ళీ పరలోకం పోతామని అడిగితే మీరు బ్రదర్లు ఇట్లా ప్రశ్నలు వేస్తారు బ్రదర్. ఈ మధ్య సహోదరులకు పుస్తకం ఇచ్చాను, పెంతకోస్తు గలిబిలని జీవరత్న బూర గారు రాసిన పుస్తకం. అది చదివిన తర్వాత మిగతా సహోదరులు కూడా తీసుకోండి, చదవండి. చాలా అమూల్యమైన సంగతులు పరిశుద్ధాత్మ గురించి అందులో ఉన్నాయి. ఇంకా 2-3 పుస్తకాలు ఉన్నట్టున్నాయి, ఎవరైనా అడిగితే ఇస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు ఒకసారి మనం పొందిన తర్వాత మరలా ఏమట చూస్తున్నావు? విన్నావు కదా, అదో బోధ. అదే అందుకు చూస్తున్నావు. పోడు మరలా ఆయన స్థిరంగా మన మీద ముద్రించబడతాడు. ఇప్పుడు ఉత్తరం మీద ముద్ర వేసినాం, పోతుందా ముద్ర? అడిగి పోతుంది? అది పోదు. ముద్ర పోకుండానే వేస్తారు.
ఆ విధంగా పరిశుద్ధాత్మ చేత ముద్రించబడ్డాం. మరలా పరిశుద్ధాత్మని కోసం కనిపెట్టడం, పరిశుద్ధాత్మ కోసం ప్రార్థన చేయడం, ఇవన్నీ చెల్లవు. ఒకవేళ అట్లా ఎవరైనా చెప్పినారనుకో, చెల్లునోడా అనాలవలను, అంతే. ఏం కాదు, అనండి, ఏం కాదు. ఒకసారి ఆశీర్వాదం ఇంటికాడికి ఒక ఆయన వచ్చినాడంట, బాగా సూట్ వేసుకొని, కోట్ వేసుకొని, టై కట్టుకొని, షూ వేసుకొని వచ్చినాడంట. బెల్లుగు గేట్ కాడ శబ్దం చేశాడట. సార్ అని పిలిచారంట. ఈయన బయటకు పోయినాడు. ఎవరు నువ్వు అంటే, ఏం లేదు సార్, మీతో మాట్లాడడానికి వచ్చాను. ఏం మాట్లాడతావు అన్నాడంట. ఆయన అంటే మాట్లాడుతున్నాడు. ఆయన ఏం మాట్లాడతావు అన్నాడంట. అదే సార్, యెహోవా దేవుడు తంతరా నిన్ను అన్నాడంట. వెంటనే నిన్ను తంతా ఈ నుంచి పోతావా పో అన్నాడట. నేనుండి అంకుల్ ఎందుకు వాడిని అంతే అనాల జాషువా అంటున్నాడు. యెహోవా సాక్షులోడు వచ్చి ఏం చెప్తాడంటే, యెహోవా అనే దేవుడు యేసుప్రభు దేవుడు కాదు, మీరు యేసుప్రభును పూజిస్తారు, యేసుప్రభు రక్షకునిగా అంటారు, యెహోవానే సర్వోన్నతుడు, యెహోవానే మహోన్నతుడు, ఆయన మాత్రమే గణపరచాలి, ఆయన మాత్రమే పూజించాలి. అట్లా ఎవరైనా చెప్పినారా ఏమనాలా? ఆయన అన్నట్టుగా వద్దులే, నోరు మూసుకొని పోయి నుంచి అనాలా. ఎవరైనా పరిశుద్ధాత్మ గురించి మనం ప్రశ్నించాలి, ఒరే చెల్లనోడా అనాల వాళ్ళను, అంతే. యేసు ప్రభు అంతటి వాడు కూడా 3.5 సంవత్సరాలు వెంకంబడి తిరిగి ప్రభు అది నీకు దూరంగా అవునుగా కంటే సైతానా అన్నాడు. అన్నారు లేదండి? బాధపడతాడేమో అనుకోలే ప్రభువారు, అలుగుతాడేమో అనుకోలే ప్రభువారు. అపవాది సంబంధమైన మాటలు చెప్పినప్పుడు అని అపవాదితోనే పోలిసినాడు. మనం కొన్నిసార్లు ఫీల్ అవుతుంటాం, ఏమనుకుంటారో అన్నా చెప్తే, ఏమనుకుని సావని బయలుబడి మనకేం సంబంధం? వాక్య సత్యం, వాక్యం అంతే. దానికోసం మనం నిలబడాలి. యూదాపత్రిక రాయబడినట్లుగా ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తం ఏముందండి అక్కడ? చెప్పరు ఎందుకు? పోరాడాలి అంతే. ఏం భయపడకూడదు. వాక్య సత్యం ఎరిగిన వారుగా మనం ఎప్పుడు ధైర్యంగా ఉండాలి. పరిశుద్ధాత్మని చేత మనం ముద్రించబడ్డాం. పరిశుద్ధాత్మను కలిగిన వారముగా మనం ఎప్పుడు ఎట్లా ఉంటామండి చెప్పండి? ఆనందముగా ఉంటాం. ఆనందముగా ప్రభు యేసుని కృపాలన్నీ అన్ని కాలంబులందు కీర్తించేదన్. ఆనందముగా ప్రభు కృపను జ్ఞాపకం చేసుకునే వారంగా ఎల్లప్పుడూ మనం సంతోషంగా కొనసాగుతాం. ప్రభును కలిగిన వాడు ఆనందంగా ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుని కలిగిన వాడు చెప్పండి ఆనందంగా ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుని కలిగి ఉండటం అంటే అర్థం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుని మాట ప్రకారం జీవించటం, ఆయన చెప్పినట్టుగా బ్రతకటం. పరిశుద్ధాత్మ దేవుడు ఇంతకు ఏం చేస్తాడు? ఒక 2-3 మాటలు చూద్దాం త్వరగా. అది యోహాను సువార్త 14వ అధ్యాయం తెరవండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ అధ్యాయంలో 16 వచనం చూద్దాం. మొదటిగా ఇంతవరకు మనం చెప్పుకున్న దానికి ఆధారంగా యోహాను సువార్త 14:16, నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపిగా ఆత్మను మీకు అనుగ్రహించును. ఎల్లప్పుడూ ఉండేవాడే పరిశుద్ధాత్మ దేవుడు. పోయొచ్చటోడు పరిశుద్ధాత్మ దేవుడు కాదు. ఆ వ్యక్తి దయ్యమైనా కావచ్చు. ఎంత మాట అంటివన్నా అనుకుంటున్నాడు ఒక ఆయన మనసులో, అనుకుంటున్నాడు అట్టనే, ఎంత మాట అంటివన్నా దయ్యం అంటివే. పోయొచ్చున్నాడు దయ్యం కాకుండా పరిశుద్ధాత్ముడు ఎందుకైతాడన్నా? ఇప్పుడు దయ్యం పట్టిన వాళ్ళకు దయ్యం పోతుంది వస్తుంది, అంతేనా అండి? దయ్యం పుట్టిన వాళ్ళకు దయ్యము పోతుంది మళ్ళీ వస్తుంది. వచ్చినప్పుడు ఏం పేరు నీ పేరు? నా పేరు సుంకులమ్మ అంటాడు. ఏం కావాలి నీకు? నాకు చీర కావాలా అంటే చీర పెడితే పోతుంది. మళ్ళీ ఒక వారానికల్లా వస్తుంది. వచ్చి మళ్ళా అని ఊతుంటుంది. మళ్ళీ జుట్టు పడుతుంది. ఏం పేరు నీ పేరు? నా పేరు మారెన్నా. ఏం కావాలా నీకు? నాకు చికెన్ బిర్యానీ కావాలా. ఎట్లా కావాలా? భూమి మీద కలపరి, భూమి మీద వండి పెట్టినాం అనుకో, తింటాడు పోతాడు. దయ్యం కాబట్టి వస్తుంది పోతుంది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ మన దగ్గర. కాబట్టి పరిశుద్ధాత్మ గురించి కనిపెడుతున్నాం, పరిశుద్ధాత్మ గురించి ప్రార్థన చేస్తున్న వాళ్ళంటే వాళ్ళకు వచ్చేది పరిశుద్ధాత్మ దేవుడు కాదు, దయ్యం పట్టినారు వాళ్ళు. అందుకే ఊగులాడతారు, అందుకే అల్లరి చేస్తారు, అందుకే కేకలు వేస్తారు, అందుకే అర్థం కాని మాటలు.
మొన్న ఒక క్లిప్పు నాకు కనపడింది. ఒక ఆమె అండి, ఆమెకి ఎంత శక్తి ఉందో, ఎంత ఆరోగ్యం ఉందో అనిపించింది. ఆమె నిలబడిన ఆమె ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని పొందిన మనము ఏ రీతిగా ఉంటామంటే అని మోకాళ్ళు లొంగి టీపాయి దగ్గర మైకు పట్టుకొని ఊగుతుంది, ఎగురుతుంది. ఆమెను చూస్తే నాకు భయమైంది, ఏడ పక్షవాయిస్తుందని. అయిపోయా, కొద్దిసేపు ఊగా, కొద్దిసేపు మాట్లాడా, ఏదేదో భాషలు మాట్లాడా, అయిపోయా, కళ్ళు ఓడిపోయా. అదే పరిశుద్ధాత్మ దేవుని కార్యం? నో. పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ మన దగ్గర ఉంటాడు. ఉన్న పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు చూడండి. అదే 14వ అధ్యాయం 26 ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపు పరిశుద్ధాత్మ నంబర్ 1 సమస్తమును మీకు బోధించి. సమస్తాన్ని మనకు బోధించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. మనకు బోధిస్తూ ఉంటాడు. ఏమని బోధిస్తుంటాడు? ఏదైతే మనకు బోధ అవసరమో ఆ బోధ బోధిస్తుంటాడు. రెండవదిగా అదే వచనంలో బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయను. పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకము చేస్తాడు. ఏం జ్ఞాపకం చేస్తాడు? పొయ్యి మీద పాలు పెట్టి వచ్చినావు, పొంగింటాయనే. ఈరోజు మటన్ తెచ్చుకున్నావు, ఆయిటీలు వేసినావు, సీములు పట్టినాయనే. ఏమని జ్ఞాపకం చేస్తాడు? ఏం బోధిస్తాడు మనకు? 16వ అధ్యాయం 13వ. అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తాను ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపవు సంగతులు మీకు తెలియజేయను. ఆయన నా వాటిలోనివి మీకు తెలియచేయును. ఆయన నా వాటిలోని తీసుకొని మీకు తెలియచేయను గనుక నన్ను మహిమ పరచును. అంటే యేసు ప్రభువారు, వాక్యమైన ప్రభువారు ఏదైతే బోధించాడో ఆ బోధలోని సంగతులు తీసుకొని పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తాడు. ఇక్కడ ఒక సత్యాన్ని మీరు ఎరగాలి, వినండి జాగ్రత్తగా. పరిశుద్ధాత్మ దేవుడు ఏది బోధించినా, ఏది జ్ఞాపకం చేసినా, యేసు ప్రభువారు ఏదైతే బోధించాడో, ఆల్రెడీ ఏదైతే ప్రకటించాడో ఆ ప్రకటనలోనిది, ఆ బోధలోనిది తీసుకొని పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళీ కొత్తగా ఏమి చెప్పడు, కొత్తగా ఏం బోధించడు. నేటి దినాల్లో అనేక మంది దుర్మార్గులు చేసే పని ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు మాకు చెప్పాడు కాబట్టి ఈ మాట మీకు చెప్తున్నాం అని ప్రజలను తప్పుదో పట్టించే అనేక మంది దుర్మార్గులు క్రైస్తవ ప్రపంచంలో ఉన్నారు. వారు టీవీల్లో బాగా కనపడతారు, దుడ్లు కూడా చాలా ఉంటాయి వాళ్ళ కాడ. తెలుసా సంగతి మీకు? డబ్బులు కూడా చాలా ఉంటాయి. వాళ్ళు చెప్పేది ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు మాకు ప్రత్యేకమైన దర్శనము ద్వారా నాతో మాట్లాడు. గత రాత్రి మధ్యరాత్రి నేను దైవ సన్నిధిలో మోకరించి మీ అందరి కొరకు ప్రార్థిస్తుండగా ప్రియులారా, గొప్ప వెలుగు నా గదిలో ప్రకాశించగా ఆ వెలుగు చూడలేక నేను సాష్టాంగ నమస్కారము చేయగా చల్లని మెల్లని స్వరం, నా దాసుడా, నా సంఘములో ఈ రీతిగా ప్రకటించు సేవకుడా, వచ్చే ఆదివారము కానుక పెట్టెలో 100 రూపాయల నోట్లే ఉండాలి కానీ 10 రూపాయల నోట్లు ఉండకూడదని ప్రకటించు సేవకుడా అని చెప్పాడు. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు నాకు. వెంటనే వచ్చే ఆదివారానికంతా అన్ని కానుక పెట్టెల్లో ఏ నోట్లు ఉంటాయి? ఈడ లేదది. ఒకవేళ ఆ విధంగా చెప్పాలనుకుంటే పరిశుద్ధాత్ముడు దీంట్లో ఉంటే చెప్తాడు. దీంట్లో లేనిది చెప్పి నేటి దినాల్లో అనేక మందిని మోసం చేస్తున్నారండి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించేవాడుగా ఉంటాడు, మనకు జ్ఞాపకము చేసేవాడుగా ఉంటాడు. జ్ఞాపకం చేసేవాడుగా ఉంటాడు. నేను కొడదల్లో కూడా ఇదే సందేశం చెప్పాను ఈరోజు. అక్కడ చెప్పిన మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తాడు. ఉదాహరణకు ఏమంటారంటే దాన్ని మామూలు లోకల్ భాషలో నిశ్చితార్థం అంటారు కదండి. ఖాయం చేసుకోవడానికి పోతారు, ఆ కుల కట్టడి ఇవన్నీ ఉంటాయి. ఖాయం చేసుకోవడానికి పోయినప్పుడు
నాకు తెలిసిన జ్ఞానం ప్రకారం ఒక్క పేర్లు తీసుకుపోతారు, తమలపాకులు తీసుకుపోతారు, ఇంకేమో తీసుకుపోతారమ్మా, పసుపు తీసుకు, ఇంకా నాకు అన్ని తెలియవు. పండ్లు, ఇంకా ఏమేమో తీసుకుపోతారు. ఇన్ని వస్తువులను ఉంటాయి అక్కడ, తీసుకుపోతారు. సరే, బంధువులు కాబట్టి ఏం చేసాం, వెనకమ్ముడు పోవాల్సి వచ్చింది. పోకపోతే మళ్ళీ వాళ్ళు అలుగుతారు, వాళ్ళు లేబర్ సమస్య. పోయినాము, వాళ్ళు కార్యక్రమం చేసుకుంటున్నారు. మనం ఏదో మరసంగా పెట్టినే తిని రావాలే అని అట్ట కాకుండా, రే ఒక్కరు అన్నీ కరెక్ట్ ఉన్నాయి లేదు చూడన్నాం అనుకో, ఎవరుము దేవుని పిల్లలం. పరిశుద్ధాత్ముడు ఏం జ్ఞాపకం చేస్తా ఉంటారు, కూడా నువ్వు దేవుని పిల్లవురా, నువ్వు దాని జోలికి పోదురా, ఆ సకల మర్యాదల చొప్పున నువ్వు చేద్దురా అని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. జ్ఞాపకం చేసిన ఉండు అని దూరి, ఎవరు విశ్వాసులే దూరి. ఆ మధ్య కాలంలో ఒక పెళ్లి చేస్తున్నప్పుడు నేను ఏం చేశానంటే, వాక్యక్రమం ప్రకారం పెళ్లి కూతురు పెళ్లి కుమారునికి కుడి పక్కన ఉండాలి అనేది వాక్యం చెప్తుంది. ఆ వాక్య ప్రకారం కూర్చోబెట్టిన, కుడి పక్కన కూర్చోబెడితే ఒక సేవకుడు నాకు ఏందన్నా అటు కూర్చోబెట్టినావు, ఈ పక్క కదా కూర్చోబెట్టేది అంటున్నాడు. అట్టనేలా ఇట్టగా కూర్చోబెట్టేదన్నా. లేదన్నా, ప్రతి పెళ్లిలో పెళ్లి కూతురు ఈ పక్కనే కూర్చుంటుంది. ఎవరు చెప్పినారు ఎడం పక్క కూర్చోాలని? బైబిల్ గ్రంథంలో క్లియర్గా ఉంది, కుడి ప్రక్కన పెళ్లి కుమార్తె కూర్చోవాలని. వచనం తెరిచి చూపించిన. అట్టనా? అయినా అన్ని పెళ్ళిళ్ళు ఎట్ట, నువ్వు అన్ని ఇట్టనే చేస్తావు అంటున్నాను. నన్ను అన్ని అట్ట చేయక పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తాడు, జ్ఞాపకం చేస్తాడు. ఎప్పుడైతే ఆ రీతిగా బోధిస్తాడో, జ్ఞాపకం చేస్తాడో, అప్పుడు దాని ప్రకారం మనం నడవాలి. అట్లా నడిస్తే ఆనందంగా ఉంటాం. పరిశుద్ధాత్మ యందలి ఆనందం అంటే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినట్టుగా మనం నడవటం, ఆయన బోధించినట్టుగా మనం ఆ బోధలో నడవటం, ఆయన జ్ఞాపకం చేసినట్టుగా మనము ప్రవర్తించటం. అట్లా మనం చేయగలిగితే ఆనందం మనకు దూరం కానే కాదు. ఆయన నడిపింపులో మనం లేకపోతే, మీరు రోమపత్రిక 8వ అధ్యాయం అంతా చదవండి, ఇంటికి పోయిన తర్వాత అన్నం తినక ముందే చదవండి. అందరికీ హెచ్చరికగా చెప్తున్న ఈ మాట దేవుని సేవకునిగా. బైబిల్ గ్రంథంలో ఉందిలేండి అట చెప్పమని, అందుకు చెప్తున్నా. మళ్ళీ ఆడుందన్నా అనేరు, వచనం కూడా చూపించమంటే చూపిస్తాను. బైబిల్ గ్రంథం చదవండి. 8వ అధ్యాయంలో చదివితే ఆత్మ నడిపింపు ఉన్నవాడు ఏ రీతిగా బ్రతుకుతాడో రాయబడింది 8వ అధ్యాయం రోమా పత్రికలో. ఆత్మ నడిపింపు గలవాడు, ఆత్మ స్వభావం గలవాడు ఏ రీతిగా ఉంటాడో రాయబడింది. మన జీవితం అంతా వినండి జాగ్రత్తగా ప్రియులారా, మనం ఆనందంగా ఉండాలంటే, పరిశుద్ధాత్మ యందలి ఆనందం మనం కలిగి ఉండాలంటే, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపులో మనము కొనసాగాలి. ఆయన మనకు సంచకరం, మనకు దిక్సూచి, మనకు మార్గాన్ని చూపించేవాడు. మనం ఏది జరిగిస్తున్నా లోపల పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని గద్దిస్తూనే ఉంటాడు, తప్పులు మనకు చూపిస్తూనే ఉంటాడు, హెచ్చరిస్తూనే ఉంటాడు, ఆయన జ్ఞాపకం చేస్తూనే ఉంటాడు, గద్దిస్తూనే ఉంటాడు. ఆయన గద్దించినప్పుడు ఆ గద్దింపుకు మనం లోబడాలి, ఆయన మాట మనం వినాలి. అప్పుడే మన సంతోషంగా జీవితాన్ని మనం జీవించేవారుగా ఉంటాం. అట్టి ధన్యత ఈ సందేశాన్ని విన్న మనకందరికీ దేవుడు సమృద్ధిగా అనుగ్రహించి నిజమైన ఆనందముతో మనం నడిపించును గాక. తలవంచండి, ప్రార్థన చేద్దాం. ప్రభు పాద సన్నిధిలో తల ఉంచిన దేవుని పిల్లలముగా మన జీవితాలు ఏ రీతిగా ఉన్నాయి? ఆనందముతో నింపబడిన వారుగా ఉన్నామా? రక్షణ ఆనందం మన హృదయ అంతరంగంలో తొణికిసలాడుతుందా? ఆనందము కోల్పోయిన స్థితిలో మనం ఉన్నామా? ఒక్కసారి పరీక్షించుకుందాం, పరిశీలనగా ఆలోచన చేద్దాం. ఎందుకు మన బ్రతుకులు ఈ రీతిగా ఉన్నాయి? ఎందుకు మన జీవితాలు ఈ రీతిగా బ్రతుకుతూ ఉన్నాం? దానికి కారణం ఏంటి? పరీక్షించుకుందాం. దేవుడు మాట్లాడుతుండగా సరిచేయబడదాం. అవును దేవా, నీ ఆత్మ నడిపింపులో నేను లేను దేవా. నా సొంతంగా, నా సొంత ఆలోచన మీద ఆధారపడి నేను తీసుకునే నిర్ణయాలు, నేను మాట్లాడే మాటలు, నా తలంపులు, నా జీవితం, నా కార్యక్రమాలు, నా బ్రతుకు సమస్తం నా సొంతంగానే కొనసాగుతుంది దేవా. అందుకోసమే ఆనందం లేదని గ్రహించాను. ఈ దినము నుండి పరిశుద్ధాత్మ దేవుని నడిపింపులో నేను ఉంటాను అని ప్రభువుతో ఒక ఒప్పందం చేసుకోండి.
ప్రభు మనందరితో మాట్లాడుతూ ఉండగా ఒక నూతనమైన మార్పుతో, నూతనమైన తీర్మానంతో ఇక్కడి నుంచి మనం వెళ్ళాలి. వాక్యం విన్న తర్వాత వాక్య ప్రకారం ప్రవర్తించే వారుగా మనం ఉండాలని ప్రభు కోరుతున్నాడు. వాక్యమైన మన ప్రభువారు తన వాక్యమును తన పరిశుద్ధాత్మ ద్వారా మనకు బోధపరిచి ఉండగా పరిశుద్ధాత్మ దేవుని మాటకు లోబడదాం, తల ఉంచుదాం. అవును దేవా, అవును దేవా, నా జీవితంలో ఆనందాన్ని సమృద్ధిగా నువ్వు ఎల్లప్పుడూ అనుగ్రహించాలని ఇష్టపడుతున్నావు, కానీ నేనే నా చేజేతులారా ఆనందాన్ని కోల్పోతున్నాను. ప్రభువా, నన్ను కరుణించు, నన్ను బాగు చేయి, నా జీవితంలో మార్పు కలిగించు, నీకు సంపూర్ణంగా లోబడే స్వభావాన్ని నాకు అనుగ్రహించు దేవా అని ప్రభుని అడుగుదాం. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, మీకు స్తోత్రమయ్యా. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి అని మీ భక్తుని ద్వారా అన్నాడు. మీ పిల్లలను హెచ్చరించిన దేవా, ఇది నాన్న అదే వాక్య భాగము ద్వారా మమ్మను కూడా మీరు హెచ్చరించారు, మమ్మను పురుకొల్పారు. మాలో ఉజ్జీవాన్ని రగిల్చడానికి మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. మీకు స్తోత్రం. రక్షణ ఆనందాన్ని ఎల్లప్పుడూ కలిగిన వారముగా, పరిశుద్ధాత్మ దేవుని ఆధీనములో ఉన్న వారముగా, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపులో మేము కొనసాగుతూ ఎల్లప్పుడూ ఆనందించే వారముగా, సంతోషించే వారముగా మా జీవితాన్ని మీరు ఆశీర్వదించవలసిందిగా వేడుతున్నాం. కృపను చూపించండి, సహాయం చేయండి. చేరువచ్చిన వారందరినీ కూడా మీ దయగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ సమస్తమైన ఘనత మీకు ఆరోపిస్తూ ప్రాణప్రియుడు, రక్షకుడి, మోచకుడైన యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమున స్తోత్రించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే, అందరికి వందనాలు. సెలవు తీసుకుందాం.